रिलेशंस के सहयोग से इंडिया स्टडीज शेयर की स्थापना की जा रही है। हम आज हस्ताक्षरित हुई MOU के जरिए स्पोर्ट्स के क्षेत्र में भी अपना सहयोग बढ़ाएंगे। పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. WTOలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ధి ఆధారంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21, 23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 WTO సభ్య దేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని
మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని రెండవ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్ధాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర, సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.